పర్యాటక అనుభవాలను పెంచేందుకు పేయింగ్ గెస్ట్ పథకాన్ని ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో ఇటీవల భారతదేశంలో ఒక రాష్ట్రం అయితే ఈ పర్యాటక అనుభవాలను పెంచేందుకు పేయింగ్ గెస్ట్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 రాజస్థాన్. సో పేయింగ్ గెస్ట్ అనే పథకాన్ని ఉత్తరప్రదేశ్ అయితే ప్రారంభించడం జరిగింది. యూపీ. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. యూపీ ఇటీవల పేయింగ్ గెస్ట్ పథకాన్ని ప్రారంభించింది. దేని కొరకు? పర్యాటకులకు అనుభవాన్ని పెంచేందుకు. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొడవైన సోలార్ లైట్ లైన్ ఏర్పాటుతో ప్రపంచ రికార్డు సృష్టించిన నగరం ఏది? సో ఇటీవల భారతదేశంలోని ఒక నగరంలో అతి పొడవైన సోలార్ లైట్ లైన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ నగరంలో అడుగుతున్నారు. ఆప్షన్ 1 అయోధ్య, ఆప్షన్ 2 మధుర, ఆప్షన్ 3 వారణాసి, ఆప్షన్ 4 హరిద్వార్. సో అయోధ్యలో అయితే ఈ పొడవైన సోలార్ లైట్ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, అతి పొడవైన సోలార్ లైట్ లైన్ను అయోధ్యలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, 19వ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఏదైతుందో ఎన్ఏఎం అంటాం, శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరగనుంది? సో మనకు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేది దీనికి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం అనేది జరగబోతుంది జనవరి 15 నుంచి 20 మధ్యన. ఏ దేశంలో జరగబోతుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 నైజీరియా, ఆప్షన్ 2 ఉగాండా, ఆప్షన్ 3 కెన్యా, ఆప్షన్ 4 టాంజానియా. నాన్ అలైన్డ్ మూవ్మెంట్కి సంబంధించిన ఈ ఇయర్కు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం అనేది ఉగాండా వేదికగా జరగబోతుంది. ఉగాండా వేదికగా ఈ ఎన్ఏఎం సమావేశం జరగబోతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు జపాన్ కోస్ట్ గార్డ్ల మధ్య సంయుక్త వ్యాయామమైన సయోగ్ కైజిన్ ఎక్కడ జరిగింది? భారత్ జపాన్ కోస్ట్ గార్డ్లు ఏవైతున్నాయో వీటి మధ్య సయోగ్ కైజిన్ అనే సంయుక్త సైనిక వ్యాయామం జరిగింది. ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ముంబై, ఆప్షన్ 2 కొచ్చి, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 విశాఖపట్నం. ఈ ఇయర్కు సంబంధించి భారత్ జపాన్ కోస్ట్ గార్డ్ల మధ్య జరిగిన సయోగ్ కైజిన్ అనే వ్యాయామం అనేది చెన్నై వేదికగా జరిగింది. ఓకేనా, చెన్నై వేదికగా సయోగ్ కైజిన్ అనేది జరిగింది. ఏంటిది? కోస్ట్ గార్డ్ల మధ్య సంయుక్త వ్యాయామం అనమాట. ఏ దేశం మధ్య జరిగింది? మరి భారత్ మరియు జపాన్ మధ్య జరిగింది. ఇంపార్టెంట్, సంయుక్త సైనిక వ్యాయామం నుంచి క్వశ్చన్లు అయితే బాగా అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు నిరుద్యోగ సాయం అందించడానికి యువనిధి పథకంను ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అదే నిరుద్యోగ భృతి అంటాం కదా. సో నిరుద్యోగ భృతిని మనకు ఇటీవల ఒక రాష్ట్రం అయితే ప్రారంభించింది. భారతదేశంలో ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 తెలంగాణ. కర్ణాటక రాష్ట్రం అయితే మనకు 5 హామీలు ఇవ్వడం జరిగింది. 5 హామీలలో లాస్ట్ హామీ అయిన యువనిధి అనే పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. దీనిలో భాగంగా ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉంటారో వారికి 3,000 సాయం, అదేవిధంగా డిగ్రీ పూర్తి చేయని డిప్లొమా అభ్యర్థులకు 1,500 సాయం అయితే చేయబోతుంది. నిరుద్యోగ భృతి అంటాం దీన్ని. ఓకేనా, యువనిధి పథకం పేరుతో అమలు చేస్తుంది కర్ణాటక రాష్ట్రం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? సో తాజాగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని అయితే ప్రచురించింది. దీంట్లో భారతదేశం ఎన్నో ర్యాంకులు ఉంది అంటున్నారు. ఆప్షన్ 1 75, ఆప్షన్ 2 60వ స్థానం, ఆప్షన్ 3 90వ స్థానం, ఆప్షన్ 4 80వ స్థానం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 సంబంధించి భారతదేశం 80వ స్థానంలో ఉంది. ఓకేనా, పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 80వ స్థానంలో ఉంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.